Hi, hello, welcome to Gia Creations and Kitchen Olgas. Today recipe చేపల పచ్చడి. ముందుగా ఒక హాఫ్ కేజీ ఫిష్ తీసుకొని మంచిగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని కొద్దిగా అందులో ఫిష్ యాడ్ చేశాను. ఫస్టే కలపద్దు, ప్యాన్కి అంతా అంటుకుంటాయి పీసులు. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ బాగా హీట్ అయిన తర్వాతనే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే పీసెస్ అనేటివి వేయాలి. లేదంటే అట్లా లేచేస్తాయి, పీసే ప్యాన్కి అంటుకుంటుంది. ఒక 10 minutes ఫ్రై అయిన తర్వాత ఇలా అవుతాయి. వేరే బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఆల్రెడీ ఒక 2 times అవి కాల్చాను. అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, ముందుగా దంచి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి, లవంగాయలు, యాలక్కాయలు మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం, మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయండి. తర్వాత కొద్దిగా పసుపు, మళ్ళీ ఒకసారి కలపండి. అల్లం మంచిగా ఫ్రై అయితేనే చట్నీ టేస్ట్ బాగుంటుంది. మంచిగా ఫ్రై అయిన మిశ్రమంలోకి కారం యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్ల కారం యాడ్ చేసుకున్నాను. 2.5 వేసుకున్నాను. అండ్ తగినంత ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, మెంతులు, జీలకర్ర పొడి. ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఫస్ట్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ పీస్ అన్నీ ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. పీసెస్కి అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. ఒక 5-10 minutes అలా వదిలేయండి. కారం, ఉప్పు, మసాలా అన్నీ పీసుకు పట్టేలాగా.
బబుల్స్ వస్తున్నాయంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే చట్నీ. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి అడగంటకుండా. ఫిష్ ఫ్రై రెడీ. అండ్ లాస్ట్గా ఒక లెమన్ అంతా స్క్వీజ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక లెమన్ అంతా స్క్వీజ్ చేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలపండి. వేడివేడి అన్నంలోకి ఎంతో రుచికరమైన చేపల పచ్చడి రెడీ. ప్లీజ్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకేదైనా మీకు రెసిపీస్ కావాలంటే కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.